హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చిన్న మెసేజ్ కాదు, పెద్ద మెసేజే ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ గురించి ఏదో నాకు తెలిసింది, నాకు తోచింది చెప్తున్నా. తప్పులుంటే క్షమించండి ముందుగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో ఈరోజు రిజైన్ అవ్వడం చాలా అంటే ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఇవ్వాలా, కంపల్సరీగా ఇవ్వాలా? ఎందుకు ఫ్రెండ్స్? ఒక పిల్లలు చిన్నప్పుడు పిల్లలు ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ వాళ్ళ చదువు విషయంలో కేర్ తీసుకుంటారు పేరెంట్స్. కొంతమంది పేరెంట్స్ ఎలా తీసుకుంటారంటే ఆ పిల్లలు ఎల్కేజీ యూకేజీ ప్లే గ్రూప్ నుంచే పిల్లలు ఉత్తీర్ణులు అవ్వాలా, మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి చాలామంది పేరెంట్స్ వాళ్ళు తిండి తెప్పులు మానేసి కూడా తినరు, రాత్రులు కూడా పడుకోరు. పిల్లల కోసం పేరెంట్స్ అలాగ రాత్రి పగలు కష్టపడి ఆ పిల్లలు ఎదగాల, చదువు విషయంలో మార్కులు 100% తెచ్చుకోవాలా, 90+ తెచ్చుకోవాలా మార్కులు అని చెప్పి చాలా కష్టపడతారు. ఇంకా కొంతమంది పిల్లలు పాస్ అయితే చాలు అనుకుంటారు పేరెంట్స్. అంటే అదే కదా కావాల్సింది, పాస్ అయ్యారా లేదన్నది. సో ఇలాగా ఏ పిల్లలైతే 100 మార్క్స్ తెచ్చుకొని టాపర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇప్పుడు జై అవనండి, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏదైతే పేపర్ లీక్ అయిందో, నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయింది అంటున్నారు. ఆ పేపర్ లీక్ అయినప్పుడు ఏ పిల్లలైతే టాపర్స్ ఉంటారో ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారంటే, చదువు అంటే ఎంత కష్టమో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చదివించిన వాళ్ళకి పేరెంట్స్ తెలుస్తుంది ఎంత కష్టం చదువు అనేది. ఎంత కష్టపడితే మార్కులు అంత వస్తాయనుకొని ఆ పేరెంట్స్కి ఆ పిల్లలకి తెలుస్తుంది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళంత కష్టపడి చదువుకున్నప్పుడు, నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిండేది రేపటి పౌరులు అని. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. ఈరోజు పిల్లలే ఏదైనా ఒక రంగంలో వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు ఎదుర్కొంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఈరోజు పిల్లలు అది చేసి చూపించారు కదా, తనకి రాజీనామా చేసేటట్టు చేసి చూపించారు కదా. అలాగా ప్రతిదీ పిల్లలు తలుచుకుంటే, ఇప్పుడు యూత్ తలుచుకుంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. మరి అలాంటిది ఫ్రెండ్స్ పిల్లలు చదువుకొని కష్టపడి వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అవుతామని ఎంతో రాత్రి పగలు అసలు తిండి తినక కష్టపడుతూ వాళ్ళు చదువుకుంటుంటే సడన్గా పేపర్ లీక్ అయితే వాళ్ళతో పాటు చదువుకున్న పూర్ స్టూడెంట్ కూడా ఉంటారు కదా, వాళ్ళ కింద ఉన్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వీళ్ళతో పాటు ఒకేలాగా పాస్ అయితే వీళ్ళకి ఎంత కష్టం ఉంటుందంటే ఆ పిల్లలు తెలుస్తుంది. చదువుకున్న పిల్లలకే ఆ బాధ ఒక వాల్యూ తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను చదువుకున్నప్పుడు నాకు మా టీచర్ చెప్పిన ఒక 2 ముక్కలు నాకు జీవితాంతం గుర్తున్నాయి. చెప్పాను కదా, నేను చదువుకున్నది పెద్ద చదువులు కాకపోయినా కొంత గొప్ప చదువుకున్నప్పుడు ఏదైనా నాకు మైండ్లో అలాగ ఉండిపోయేది. టీచర్ ఏమన్నారంటే, చిన్నప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మనకంటే ఎవరు ముందుకి బాగా చదువుకొని వెళ్తున్నారు అది చూడాలంట. ఎందుకంటే వాళ్ళకంటే ఇంకా మనం బాగా చదవాలని ఛాలెంజ్ పెట్టుకోవాలి. అలాగే పెద్ద అయిపోయాక మనకంటే వెనకబడిన వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా కష్టాలు పడుతుంటారు. అంటే మనకి ఎంత ఉన్నా కూడా చూడండి, మనకి ఇంకా సరిపోదు అనుకుంటాం. కానీ మనకంటే కష్టపడిన వాళ్ళు తిండికి లేక బాధపడుతుంటారు చూడండి, వాళ్ళ కోసం ఆలోచించాలట. అంటే మన వెనకాతలు ఎవరు పడి బాధలు పడుతుంటారో తిండికి లేక వాళ్ళ కోసం ఆలోచించాలంట. ఈ 2 ముక్కలు మా టీచర్ చెప్పినప్పుడు ఇక్కడ ఉండిపోయిందిలేండి నాకు. ఈ మెమరీ ఉంటుంది కదా, ఈ మెమరీలో ఉండిపోయి చాలా. నాకు ఏంటంటే నేను పుస్తకం మొత్తం చదవను కానీ కొన్ని విషయాలు మాత్రం మైండ్లో దిమాగ్లో పెట్టుకుంటా. సో అలాంటిది ఇప్పుడు పిల్లలు అంత చదువుకొని టాపర్స్, వాళ్ళు ఇంకా టాపర్స్ అవుతాము, ఇంకా బాగా చదువుకుందాం అని వాళ్ళు ఎగ్జామ్స్ ఇద్దామని టైంకి పేపర్ లీక్ అయితే ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు మనం చూసాము. సో ప్రతిసారి ఇలాగ అవ్వకుండా ఉండాలనే కాబట్టి ఈరోజు అంతగా అందరూ పిల్లలు యుద్ధం చేసి మరీ తను రాజీనామా ఇచ్చేలా చేశారు ధర్మేంద్ర అన్న ఒక పేరు తక్కువ విన్నాను కాబట్టి గుర్తుపెట్టుకున్నా. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఎవరిది వస్తున్నారు కదా, గోదీ సర్కార్ గారు, వారిదే ఇప్పుడు నెక్స్ట్ రాజీనామా. ఇప్పుడు పిల్లలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, చేయొచ్చు అని చూపించారు పిల్లలు. కానీ ఈ బాధ మాత్రం నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్,
చదువుకున్న పిల్లలకి ఎంత కష్టంగా ఉంటుందంటే పేపర్ లీక్ అయ్యేటప్పుడు రాత్రి పగలు కష్టపడి చదువుకొని రేపు ఎగ్జామ్స్కి వెళ్తా ఉన్న టైంకి పేపర్ లీక్ అయిపోతే వీళ్ళు ఎంత నరక యాతన చూస్తారో తెలుసా. ఎవరైతే అలా చేస్తున్నారో నిజంగా వాళ్ళకి ఆ దేవుడు కూడా క్షమించడు. ఈరోజు అయోధ్యలో కూడా కోట్లు కోట్లు చోరీ అవుతున్నది. ఎలాగవుతుంది, ఎందుకు అవుతుంది అనేది ఆ దేవుడికి తెలుసు. ఇంట్లో దొంగకి శివుడే పట్టుకోలేడంట. సో కానీ ఈరోజు కాకపోయినా రేపు దొరుకుతారు వాళ్ళు. ఫ్రెండ్స్, రోజు ₹1,00,00,000 వస్తుంది హుండీలో. ఈ కోట్లు కోట్లు ఒక అతనికి తనకు తిండికి లేదు, తన కోట్లు కోట్లు ఆస్తి ఇల్లు కట్టించుకున్నాడు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన చేయలేపుతున్నారంటే మరి దాని వెనకతల కారణాలు ఏంటి అది ఆ దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు పిల్లలు తలుచుకుంటే అన్నీ చేస్తున్నారు కాబట్టి మొదట అడిగేసారు కదా పిల్లలు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు పాట ఉంది కదా, నడవరా ముందుకు అటో ఇటో వైపు. అలాగ మన విజయ తాళపతి సింగిల్ పీస్ వచ్చారు కదా. ఇంకొచ్చాక పిల్లలు ఉత్సాహం పెరుగుతుంది. చెయ్యాలా, అది చెయ్యాలి. ఎవరైనా తోడు ఉంటేనే కదా పిల్లలు ఇది చేయాలని ఎదుగుతారు. సో అక్కడ సింగిల్ పీస్ ఉన్నారు కదా మా విజు అన్న. మరి తను ఉంటుండగా ఇక్కడ ప్రతి దగ్గర కూడా అన్యాయం జరగకుండా చూసుకున్నది పిల్లలే కాబట్టి, ఈరోజు పిల్లలే రేపు పౌరులు కాబట్టి. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ విషయంలో మీరు ఎదగాల, ఇంకా ముందుకు వెళ్ళాలా. నెక్స్ట్ ఎవరో రాజీనామా చేయాల్సిందే, అది కూడా మీరు సాధిస్తే చేస్తారు కాబట్టి గుడ్ జాబ్ పిల్లలందరికీ. दोस्तों एक बात बताऊं दोस्तों, ये जो धर्मेंद्र जी आज राजीनामा दिए है ना, देना ही पड़ेगा दोस्तों. बात बताऊं दोस्तों, जो बच्चे पढ़े लिखे बच्चे होते हैं, टॉपर्स होते हैं ना, वो छोटे उम्र से प्ले ग्रुप से इतने पढ़े लिखे, इतने सफ़र करके उन लोग एक क्लास, उन लोग 10th क्लास तक पहुँचेंगे. 10th के बाद 12th के बाद अपना डिग्री, MBA, ये सब जेई, ये सब इतना इन लोग को सफ़र करना पड़ता है. और इतनी सफ़र करते वक्त पेरेंट्स जो होते हैं ना, उनके बच्चे को आगे बढ़ाने के लिए कितने सफ़र उठाते पेरेंट्स, ना खा के बिना सो के अपने बच्चे को पढ़ाई में आगे बढ़ाने के लिए माँ एक पापा कितने मिडिल क्लास माँ पापा कितने सफ़र उठाते, अपना घर बेच देते, अपने संपत्ति अपना सोना बेच देते, सब कुछ बेच के अपने बच्चे हमसे आगे बढ़ना है करके पढ़ाई में बहुत सफ़र करके बच्चे को पढ़ाई में आगे बढ़ाते हैं. लेकिन जब बच्चे आगे बढ़ गए पढ़ाई में, एग्ज़ाम्स देने जाएंगे तो पेपर लीक हो जाएगा. तो दोस्तों गलती किसका है? तो उसको तो राजीनामा देना ही पड़ेगा ना, छोड़ना ही पड़ेगा ना. आज की जो बच्चे जो किए हैं, युद्ध करते हैं ना, आज के बच्चे ही कल फ्यूचर है कि नहीं. तो आज के बच्चे जो आगे बढ़कर सब कुछ ऐसे अभी जो अयोध्या में जो हो रहा है, जो हुआ है, वो बात में ये सब बात लेकर अगर बच्चे आगे नहीं बढ़ेंगे तो इसे अपना देश ऐसे ही पड़े रहेगा. पहले से गरीबी है अपना देश, लेकिन अपना देश में जितना सोना संपत्ति है और कहीं भी नहीं है ना, सबको पता है. जब हम छोटे थे क्लास में जाया करते थे, मेरे टीचर ने एक बात बोलते थे, अरे ये फॉरेनर्स आके सब कुछ लेके चले गए, लेकिन इंग्लिश जो है वो छोड़कर चले गए अपने बच्चे के ऊपर. कितने सफ़र लेते अपने बच्चे. दोस्तों एक टॉपर्स को, बच्चे लोग को कितने सफ़र करके उन लोग टॉप में जाएंगे, वो पेरेंट्स को पता है. और जब ऐसे लीक हो जाएगा तो, और जिसको जो मतलब जिसका हाथ है उसको तो छोड़ना ही पड़ेगा ना दोस्तों. और एक बात मैं क्या कह रही हूँ दोस्तों, कभी भी अपने बच्चे जो पढ़ाई करते हैं, यहाँ तो मुंबई में इतने ये नहीं करते हैं बच्चे लोग के लिए, आप ऐसे पढ़ो आगे बढ़ो पढ़ाई में आगे बढ़ो, मार्क्स लेकर आओ. लेकिन अपना साउथ में जो है बहुत मतलब एजुकेशन ऊपर इतना इम्पोर्टेंस देंगे अपना साउथ में. एक को देखे एक कंपटीशन बढ़ जाते हैं उन लोग का ऊपर, पेरेंट्स का ऊपर बढ़ जाते हैं ये सफ़र. बच्चे, मेरा बेटा छोटे उम्र से एक मार्क भी अगर कमी आ गया तो बेटे को मारो, ऐसे मारते माँ पापा. बच्चे लोग को कभी भी इतना सफ़र नहीं देना चाहिए. और हमारे इधर तो मुंबई में इतना सफ़र देते नहीं बच्चे को, ये बात अलग है.
दोस्तों फिर भी और एक बार मैं कहना चाहती हूँ, ये जो बच्चे हैं आज की बच्चे कल ही फ्यूचर है, इसीलिए आज जो हुआ है और कल आने वाला क्या होगा, किसकी पार्टी है, कल आने वाला किसकी पाली है, कल किसको राजीनामा देना पड़ेगा, गोदी सरकार को। इंतज़ार करो, वेट एंड सी क्या होता है।